అరే టీవీలో ఏది సరిగ్గా కనిపించడం లేదు. అసలు ఇన్ని లైన్స్ ఎందుకు వస్తున్నాయో కూడా అర్థం కావడం లేదు. బహుశా మన యాంటీనా డైరెక్షన్ లోనే ఏదో గడబడ జరిగి ఉంటుంది. నువ్వు వెళ్ళి యాంటీనా తిప్పుతూ ఉండు, నేను ఇక్కడ చూసి చెబుతాను టీవీలో బొమ్మ సరిగ్గా నిలబడుతుందో లేదో అని. ఓకే, ఇప్పుడు వస్తోందా? ఇంకాస్త తిప్పు. ఇప్పుడు చూడు, వస్తోందా? ఇంకాస్త. మోటు ఏమైంది? నా మీద పిడుగు పడింది. భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. అరే పతు, అసలు నీకేమైంది? నువ్వు బాగానే ఉన్నావు కదా? కరెంటు షాక్ కొడుతున్నా, పైగా అడుగుతున్నావా ఏం జరిగిందని? కాపాడండి, కాపాడండి. ఏమిటి మజాకాలు? నేను నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వేమో డాన్స్ చేస్తున్నావు. ఉండు, నీ పని చెప్తాను. ముందు నువ్వు ఈ సిమెంట్ ని పైకి తీసుకెళ్ళు. నేనేం పని చెప్పానో అది ముందు చెయ్యి, సరేనా? అరే గసిటేరామ్, నువ్వు పత్రుల్ని ఎక్కడైనా చూసావా? వాడు రాత్రి ఇంటికే రాలేదు. తను రాత్రి మా ఇంటికి వచ్చి నిద్రపోయాడు. నీకేదో ఆరోగ్యం బాగాలేదని చెప్పాడు. పొద్దునే డాక్టర్ జట్కా దగ్గర కూడా వెళ్ళాలని చెప్పాడు. తను ఇప్పుడు ఇటే వస్తూ ఉంటాడు. అరే అది సరే గాని గసిటేరామ్, నువ్వు ఇంతకీ ఇక్కడేం చేస్తున్నావు? అరే నేను ఇక్కడ సూపర్వైజర్ ని. కరెంటు పోవడం వల్ల ఇక్కడ మిషన్స్ అన్ని ఆగిపోయాయి. ఈ కాంక్రీట్ మిషన్ నుంచి సిమెంట్ ని బయటకు తీయాలి. నువ్వు ఒక్క నిమిషం ఆగు, నేను సిమెంట్ తీసి వెంటనే వచ్చేస్తాను. గసిటేరామ్, గసిటేరామ్. మోటు, ఆ లిఫ్ట్ ని ముట్టుకోకు. కానీ నేను ఎందుకు ముట్టుకోకూడదు? ఆపండి, దయచేసి ఆపండి. అసలు ఏం జరుగుతోంది? చాలా భయంగా ఉంది. మోటు, నీ శరీరంలో కరెంటు ఉంది. రాత్రి నీ మీద పిడుగుపడింది కదా, అందుకే నువ్వు ఈ విధంగా మారిపోయావు. నువ్వు దేన్ని ముట్టుకున్నా సరే అందులోకి కరెంటు ప్రవహిస్తుంది. ఈ మోటు వల్ల మా లిఫ్ట్ విరిగిపోయింది. మా సూపర్వైజర్ గసిటేరామ్ ఎక్కడికి వెళ్ళాడో ఏమిటో అస్సలు తెలియటం లేదు. వీడు వదిలిపెట్టదు. కొట్టండి, కొట్టండి, కొట్టండి. కాపాడండి. అరే గసిటేరామ్, సారీ, ఉండు, ఇప్పుడే బయటికి తీస్తాను. మోటు శరీరంలో ఉన్న కరెంట్ అంతా బయటకు లాగితే తను మామూలు అయిపోతాడు. కానీ అది ఎలాగన్నది అర్థం కావట్లేదు. అది ఎలాగన్నదే ఇప్పుడు ప్రశ్న. అరే పెద్దన్నయ్య, ఇప్పుడు నువ్వే చెప్పు, నన్ను ఏం చేయమంటావు? నేను ఎవరిని ముట్టుకోలేకపోతున్నాను. ఓయ్ దూరంగా ఉండు. నా దగ్గరికి మాత్రం రాకు మిత్రమా. ఏంటి అర్థమైందా? చూసావా పెద్దన్నయ్య, నా ప్రాణ స్నేహితుడు అయ్యుండి నువ్వే నన్ను దూరంగా ఉంచుతున్నావు. ఇక ఆలోచించండి, మిగతా వాళ్ళంతా నన్ను ఎక్కడ ఉంచుతారో. నేను పైకెళ్ళడం ఖాయం. ఈ దెబ్బతో నా పని అయిపోయింది. ఆ దేవుడి మీద ఒట్టు, ఇక నేను బతికే అవకాశం లేదు. మోటు, 1, 2, 3 అని లెక్క పెట్టేలోగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. ఈ 1, 2, 3 ఏమిటి పతులు? సరే పద, 9, 10, 11 అని లోపల ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అరే ఒక మాట మీద ఉండు. 1, 2, 3, 9, 10, 11. ఓయ్ మిత్రమా, దాని అర్థం ఏమిటో నేను వివరంగా చెప్తాను, ఉండండి. పరిగెత్తు.
పారిపోవడానికి ఇదే సరైన సమయం. పతులు ఇప్పటికే బాగా చీకటి పడిపోయింది, పైగా ఆకలి కూడా వేస్తోంది. పద ఆ పార్టీకి వెళ్ళి ఏమైనా తిందాం. అరే, ఇన్విటేషన్ లేకుండా ఏ పార్టీలోకైనా వెళ్ళి తినడం చాలా తప్పు కదా మోటు. నిజానికి నా పట్టులో కూడా ఎలుకలు పరిగెడుతున్నాయి. ఎవరైనా లైట్స్ ఏర్పాటు చేయండి. పార్టీ ఆగిపోతే నా జీవితమే నాశనం అయిపోతుంది. లైట్స్, ఎవరైనా లైట్స్ ఏర్పాటు చేయండి ప్లీజ్. లేదంటే నా బాస్ నన్ను ఉద్యోగం నుంచి పీకి పడేస్తాడు. ఇప్పుడు నేను ఏం చేయను? అరే, మీరు అంతగా దిగులు పడకండి. ఇప్పుడు మీ పార్టీలో వెలుగుల్ని మేం నింపుతాం. ఏమంటావు మోటు? అరే పతులు, నాకు చాలా ఆకలిగా ఉంది. పద ముందింటికి వెళ్దాం. ఆకలిస్తే మా పార్టీలోకి వచ్చి తినండి. ఏం కావాలంటే అది తినండి, ఎంత కావాలంటే అంత తినండి. కానీ ముందు లైట్లు మాత్రం వచ్చేలా చూడండి ప్లీజ్. సమోసాలు. పెద్దన్నయ్య, మీరే అన్నారు ఎంత కావాలంటే అంత తినమని, ఏది కావాలంటే అది తినమని. ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది, ఏదైనా తినిపించండి ప్లీజ్. బాలే చెప్తున్నావే. వచ్చిన అతిథులు ఎవరు ఇంకా కడుపు నింపుకోలేదు, నేను నీ కడుపు నింపాలా? నువ్వు తిని పడుకుంటే అంతా చీకటైపోతుంది. మరి మిగిలిన వాళ్ళంతా ఎలా తింటారు? వచ్చిన వాళ్ళందరూ తిని వెళ్లేంత వరకు నీకు మాత్రం నేను ఏమీ పెట్టను. మేఘాలు ఉరుముతున్నాయి. బహుశా వర్షం వస్తుందేమో. అరే, ఈ శబ్దాలు మేఘాల్లోంచి కాదు, నా పొట్టలోంచి వస్తున్నాయి. అందరూ తింటున్నారు. నేను పొద్దునుంచి ఆకలితో ఉన్నాను. ఇక జరిగింది చాలు, చేసిన సమాజ సేవ చాలు. ఇక నేను తట్టుకోలేను. సువాసన. అరే, ఆ మోటు ఏమైపోయాడు? అతన్ని వెంటనే పట్టుకోండి. త్వరగా లైట్లు వెలిగించండి. ఇంకా తినాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పట్టుకోండి మోటుని. అలా చూడండి, మోటు తప్పించుకుంటున్నాడు. అదిగో అటు పారిపోతున్నాడు. చింగం గారు, ఆగండి. అయ్యమ్మా మోటు, నేను నిన్ను ఎప్పటి నుంచో వెతుకుతున్నాను. యు ఆర్ అండర్ అరెస్ట్. నువ్వు పత్రుకి కరెంట్ షాక్ ఇచ్చావంట కదా. మోటు, ఇదిగో ఈ సంఖ్యలు వేసుకో. అయ్యమ్మా, చింగం గారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఈ మోటిని అరెస్ట్ చేయండి. ఇతన్ని జైల్లో పెట్టండి. గచ్చటిరామ్, సారీ. నువ్వు నా వల్ల చాలా ఇబ్బందులు పడ్డావు. నువ్వే నాకు శిక్ష విధించు. రా, కొట్టు, 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 మళ్ళీ రా, కొట్టు, మమ్మీ. గట్టిగా కొట్టు, కొట్టు. డాడీ. తిను షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. ఓయ్ మోటు పత్రులు, నా స్నేహితులరా, నా సహోదరులరా, ఈ కరెంట్ మన పురిపురి నగరం మొత్తాన్ని నాశనం చేసేస్తుంది. నీలో ఉన్న కరెంట్ ని కేవలం నా లైట్నింగ్ కన్వర్టెడ్ మిషన్ తోనే ఆపగలను. కానీ దాన్ని పనిచేయించడానికి కూడా కరెంటు కావాలి కదా. కానీ ఊళ్ళో కరెంటు లేదు. మోటు, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. అరే, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏ మాత్రం పనిచేయదు. పతులు, నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జి. మోటు, నువ్వు ఆ లైట్నింగ్ కన్వర్టర్ ని పట్టుకుని నుంచో. నీ శరీరంలో ఉన్న కరెంటుతో అది పనిచేస్తుంది. ఓయ్ మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, ఏదో ఒకటి ఆలోచించు. ఆ మిషన్ పనిచేయించడానికి చాలా కరెంట్ కావాల్సి వస్తుంది. అది నీకు ప్రమాదం కూడా కావచ్చు మిత్రమా. అరే, పురుపురి నగరం కోసం నేను ఏమైనా చేస్తాను.
మోటు మిషన్ ని వదిలేసేయ్. ఇక చాలు, ఆపు. నీ పైన మెరుపుల ప్రభావం చాలా పడుతోంది. వదలను. పులిపురి నగరం అంతా క్షేమంగా ఉందని తెలిసేంత వరకు నేను ఈ మిషన్ ని వదలను. మోటు మోటు బాగైపోయాడు. ఇప్పుడు ఇతని శరీరంలో కరెంటు లేదు. ఓయ్ మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, నువ్వు నిజంగా అదరగొట్టేశావు. మన పురుపురి నగరాన్ని కాపాడావు మిత్రమా. ఇప్పుడు నేను కూడా బాగైపోయాను. థ్యాంక్ యూ మోటు, థ్యాంక్ యూ వెరీ మచ్. వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. యూ. ఓయ్ చింగం గారు, మా కంప్లైంట్ సంగతి ఏం చేశారు? ఇప్పుడైనా మీరు ఈ మోటుని అరెస్ట్ చేస్తారో లేదో కాస్త చెప్పండి. లేదు, ఇప్పుడు నేను నిన్ను అరెస్ట్ చేస్తాను.